పాక్ చేతిలో బందీగా ఉన్నా కూడా బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా పరాక్రమాన్ని ప్రదర్శించాడు. ఎన్ని చిత్రహింసలకు గురి చేసినా, దుర్భాషలాడినా, కళ్లకు గంతలు కట్టినా, ఇబ్బందులు పెట్టినా తన ప్రాణాన్ని లెక్క చేయలేదు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ సమయంలో బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా అనుకోకుండా సరిహద్దును దాటాడు. పాక్ భూభాగంలోకి వెళ్లడంతో అతన్ని పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో పూర్ణం కుమార్ షాను విడిపించేందుకు భారత సైన్యం తీవ్రంగా ప్రయత్నించినా పాక్ పట్టనట్లు ఉండిపోయింది. అయితే 21 రోజుల పాటు పూర్ణం కుమార్ షాను కస్టడీలో ఉంచుకున్న పాక్ రేంజర్లు అతన్ని చిత్రహింసలకు గురిచేశారు. నిద్ర లేకుండా చేశారు. మాటలతో దుర్భాషలాడారు. ఆయనకు కనీసం పళ్లు తోముకోవడానికి కూడా అనుమతి ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టారు పాక్ ఆర్మీ అధికారులు. నిర్బంధంలో ఉన్న సమయంలో షా కళ్లకు గంతలు కట్టిన పాక్ ఆర్మీ అతన్ని 3 గుర్తు తెలియని ప్రదేశాలకు తీసుకెళ్లినట్లు తెలిపారు. ఓ ప్రదేశాన్ని అతని ఎయిర్ బేస్ కు అంచనా వేశాడు. అక్కడ విమానాల శబ్దాలు వినిపించాయన్నారు. ఆ తర్వాత అతన్ని ఓ జైలు గదిలో ఉంచారని చెప్పారు. మరోవైపు భారత ఆర్మీకి సంబంధించిన వివరాలు ఇవ్వాలని పూర్ణం కుమార్ షాపై పాక్ ఆర్మీ అధికారులు తీవ్ర ఒత్తిడి చేశారు. సాధారణ దుస్తులు ధరించిన పాక్ సైనిక అధికారులు సరిహద్దు వెంబడి బీఎస్ఎఫ్ మోహరింపుల గురించి షాను ప్రశ్నించారు. అలాగే అంతర్జాతీయ సరిహద్దు దగ్గర నియమించబడిన సీనియర్ అధికారుల గురించి వివరాలు ఇవ్వాలని చిత్రహింసలు పెట్టారు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా పూర్ణం కుమార్ షా ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. బీఎస్ఎఫ్ నిబంధనల ప్రకారం పీకే షా దగ్గర ఎలాంటి ఫోన్ లేకపోవడంతో అతని దగ్గర ఎలాంటి వివరాలు లభించలేదు. ఏప్రిల్ 23న పాక్ రేంజర్లు పూర్ణం కుమార్ షాను అదుపులోకి తీసుకున్నారు. 21 రోజుల పాటు పాక్ కస్టడీలో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ను ఎట్టకేలకు పాక్ రేంజర్లు మే 14ను విడిచిపెట్టారు. నిన్న ఉదయం 10:30 బీఎస్ఎఫ్ జవాన్ను భారత్కు అప్పగించారు. పంజాబ్ అమృత్సర్లోని అటారీ బోర్డర్లో ఆయనను విడిచిపెట్టారు. జవాన్ అప్పగింత ప్రక్రియ శాంతియుతంగా ప్రోటోకాల్స్ ప్రకారం జరిగిందని బీఎస్ఎఫ్ ప్రకటించింది.